Hello kids, today we will learn addition. Addition means putting together two or more numbers. Three numbers ni add చేయడాన్ని addition అని అంటారు. The number that we add are called a addends. ఏదైతే నెంబర్ని యాడ్ చేస్తున్నామో దానిని addends అంటారు. 2 + 3 ఈ నెంబర్స్ని addends అని అంటారు. The total of the number is called their sum. అంటే యాడ్ చేసిన నెంబర్స్కి కలిపి ఎంత వస్తుందో దాన్ని సమ్ అని అంటారు. లైక్ 2 + 3 = 5. 5ని మొత్తంని కలిపి సమ్ అని అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్. ఇఫ్ we change the order of the number, the sum does not change. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. 11 + 9 ఎంత? 20. ఈ ఆర్డర్ని అంటే 9 + 11 = ఎంత? 20. అంటే ఈ 11 + 9 = 20. అంటే 9 + 11 = 20. ఈ ఆర్డర్ని చేంజ్ చేసినా వాటి సమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఇఫ్ we add 0 any other number, the sum is the number itself. ఏదైనా ఒక నెంబర్కి 0ని యాడ్ చేస్తే వాటి మొత్తం సమ్ము అదే వస్తుంది. 23 + 0 = 23. If we add 1 to a number, the sum is the number after. అంటే 9 + 1 = 10. ఏదైనా ఒక నెంబర్కి 1 యాడ్ చేస్తే దాని తర్వాత నెంబరే వస్తుంది. 13 + 1 = 14. 3-digit addition without carrying. Add 236 and 343. Write it as ones, tens, hundreds. 236 343. 236 343. దీన్ని మనము ఇట్లా అంటే 200 30 6 ఇలా రాసుకోవాలి. 343. దీనికి ఇప్పుడు 200 + 30 + 6 300 + 40 + 3 = 6. 6 + 3 9 0 0. 3 + 4 7 0 0. 2 + 3 5. Answer 5 7 9. 579. 3-digit addition with carrying. Write it as hundreds, tens, ones. 7 + 4 11. 7 + 4 = 11. 1 is in 1 place. 1 is carried forward to 10 place. Next add 1 + 5 + 6 = 12. 12 is in tens place. 1 is carried forward to 100 place. Next add 1 + 3 + 2 = 1 + 3 4. 4 + 2 6. 6 621.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ స్కూల్ బెల్.